ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్. ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ అనేది ఒక నాన్ ఇన్వేజివ్, అంటే బ్రెయిన్ లోపల కానీ బాడీ లోపల కానీ ఎటువంటి పరికరాలు పెట్టకుండా చేసే ట్రీట్మెంట్. ఈ ట్రీట్మెంట్లో మ్యాగ్నెటిక్ వేవ్స్ని యూజ్ చేసి స్పెసిఫిక్ బ్రెయిన్ ఏరియాస్ని టార్గెట్ చేస్తాము. అలా చేసినప్పుడు చిన్న ఎలక్ట్రికల్ కరెంట్స్ ఆ ప్రదేశంలో జనరేట్ అవుతాయి. అలా జనరేట్ అయ్యే కరెంట్స్ న్యూరల్ యాక్టివిటీని మాడ్యులేట్ చేసి సిమ్టమ్స్ని తగ్గిస్తుంది. ఈ ట్రీట్మెంట్లో మనం బ్రెయిన్లో డీపర్ అండ్ బ్రాడర్ ఏరియాస్ని స్టిమ్యులేట్ చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది కస్టమైజబుల్, అంటే ప్రతి ఒక్క పేషెంట్స్ సిమ్టమ్స్ బట్టి, కండిషన్ బట్టి దీన్ని డిఫరెంట్ ప్రోటోకాల్స్లో చేయొచ్చు. ఈ ట్రీట్మెంట్ వల్ల మినిమల్ టు నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చాలా సింపుల్. ట్రీట్మెంట్ తీసుకునే వ్యక్తి ఈ సోఫాలో కూర్చుంటారు. అలా కూర్చున్న తర్వాత వారి తలపై ఒక డిస్పోజబుల్ సర్జికల్ క్యాప్ ఉంచి తర్వాత ట్రీట్మెంట్ లొకేషన్ని ప్రిసైజ్గా మార్క్ చేస్తూ ఈ గ్రిడ్ ఉన్న క్యాప్ని వేస్తాము. ఈ హెల్మెట్ని ఇలా పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ వేవ్స్ బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ చిన్న ఎలక్ట్రిక్ కరెంట్స్ క్రియేట్ అవుతాయి. అలా క్రియేట్ అయిన కరెంట్స్ వల్ల సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. అలా మ్యాగ్నెటిక్ వేవ్స్ వెళ్ళే టైంలో మసాజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి పెయిన్ లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇక్కడున్న ఒక్కొక్క హెల్మెట్ ఒక్కొక్క రకమైన సిమ్టమ్ అండ్ కండిషన్కి యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్ డిప్రెషన్, యాంగ్జైటీ, ఓసిడి, ఆల్కహాల్ డీఅడిక్షన్ మరియు ఇతర మెంటల్ హెల్త్ కండిషన్స్లో ఉన్న సిమ్టమ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.